హాయ్ గైస్, నేను దొండకాయ కారం ఫ్రై చేసుకున్నానండి. దొండకాయ ఇలా లేత దొండకాయలు తీసుకొని బాగా ఫ్రెష్గా ఉన్నాయి. కారం కోసం అని చెప్పేసి కొన్ని శనగపప్పు తీసుకున్నా, కొన్నేనండి ఎక్కువ లేకుండా. కొన్ని మినపప్పు తీసుకున్నా. నేను పొట్టు మినపప్పు తీసుకున్నా, మీరు మామూలుగా అయినా తీసుకోవచ్చు. ఇంకా తర్వాత కొంచెం అంతా జీలకర్ర వేసేసుకున్నా. జీలకర్ర వేసేసి కొన్ని ధనియాలు కూడా యాడ్ చేసుకున్నా. ఇదంతా సిమ్లోనే వేయించుకోవాలండి. మామూలుగా ఫుల్ ఫ్లేమ్ అయితే మాడిపోతాయి. ఇంకా కొన్ని ధనియాలు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పైన ధనియాలు వేసేసి ఇంకా ఒక 4 ఎండుమిర్చి వేసేసుకున్నా. ఎండుమిర్చి వేసేసి ఇంకా మీరు కావాలంటే మిరియాలైనా వేసుకోవచ్చు. ఎండుమిర్చి తగ్గించుకొని మిరియాలైనా వేసేసుకోవచ్చు. నేను ఓన్లీ ఎండుమిర్చి వేసేసుకొని వేయించుకుంటున్నానండి. ఇలా వేయించుకొని దీంట్లోనే 2 తెల్లగడ్డలు వేసేసిన, 2 పాయలు వేసేసిన. ఇవి బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటానా. మీరు పొడిగా కావాలనుకుంటే అలాగే ఉంచుకోవచ్చు. నేను కొంచెం ముద్దగా అయితే బాగుంటుందని చెప్పేసి కొన్ని నీళ్ళు యాడ్ చేసి కొట్టేసుకున్నానండి. మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసిన. ఇంకా ఆయిల్ వేసేసి కొన్ని తాలింపు గింజలు వేసేసుకొని దాంట్లోనే కొంచెం అంత కరివేపాకు వేసేసి 2 పచ్చిమిర్చి వేసి బాగా వేయించి ఇంకా తర్వాత ఈ దొండకాయలు కట్ చేసుకొని పెట్టుకొని ఉన్నా. నేను అన్నీ ఇలా కోపులుగా కట్ చేసుకొని పెట్టుకొని ఉన్నా. ఇంకా అవి వేసేసి బాగా కలబెట్టేసేయాలి. దీంట్లో వేసుకున్న తర్వాత ఇంకా పైనుంచి కొంచెం అంత ఉప్పు, కొంచెం అంత పసుపు వేసేసి ఇంకా బాగా అది కూడా కలబెట్టేసి మూత పెట్టేసుకున్నానండి. బాగా మగ్గాలి కదా. ఇది బాగా మగ్గేదానికి దాదాపుగా 20 నిమిషాలు పడుతుందండి. ఇది ముక్క మెత్తబడిపోవాలి కదా దొండకాయ అనేది. మీరు ఫాస్ట్గా కావాలనుకుంటే కుక్కర్లో ఒక విజిల్ అయినా రాణించుకోవచ్చు. అలా వద్దనుకున్న వాళ్ళు ఇలాగైనా వేయించుకోవచ్చు. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని. మా వీడియో చూసిన తర్వాత మా దొండకాయ ఫ్రై ఎలా ఉందో కామెంట్ పెట్టేసేయండి. 20 నిమిషాలు అయిన తర్వాత ఇలా బాగా మగ్గిపోయింది. బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కారము, ఇంకా అది వేసేసుకొని బాగా కలబెట్టేసుకొని కొంచెం సేపు అలా ఉన్నించుకొని ఇంకా దింపుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ కారం ముద్ద వేసి బాగా కలబెట్టాలండి. కలబెట్టుకొని ఇంకా మూత పెట్టేసుకుంటే కనుక సరిపోతుంది. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా ఉంచుకొని ఇంకా స్టవ్ బంద్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే దొండకాయ కారం ఫ్రై చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మాది ఎలా ఉందో కామెంట్ పెట్టేసేయండి. అందరికీ బాయ్.